నమస్తే. వెల్కమ్ టు 95 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన శీర్షికలు ఒకసారి చూస్తే, అదానీ గ్రూప్ అక్రమాల పుట్ట, లెక్కల ఖాతాలకు నగిశీలు, ఎడాపేడా అప్పుల సేకరణ. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చిన హెడ్లైన్స్. ఇది అందరికీ తెలిసిందే. అదానీ గ్రూప్ అక్రమాల పుట్ట అని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకే అండగుంటాయి. అయినా కూడా ఏదో ఈ స్టాక్ మార్కెట్లో ఏదో దొంద జరిగిందట. నిస్సిగ్గుగా స్టాక్ మార్కెట్ దందా, డొల్ల సంస్థలతో మాయా, గ్రూప్ కంపెనీల షేర్లు 85% మేర కుప్పకూలిపోయే ముప్పు ఉందని చెప్పారు. అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితిపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి. అప్పుల కుప్పలుగా మారిన గ్రూప్ కంపెనీల ఆర్థిక సత్తాపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. పద్దు పుస్తకాలకు నగిశీలు చెప్పడం, స్టాక్ మార్కెట్ మాయాజాలం ద్వారా ఈ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేస్తూ నెట్టుకొస్తుందని పేర్కొంటూ హిండెన్బర్గ్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసిందట. ఏ నివేదిక విడుదల చేసినా, ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అదానీ, టాటా బిర్లా, అదానీ కంపెనీకి, అంబానీ కంపెనీకి సపోర్ట్గా ఉంటాయి. ఆంధ్ర అంతా అదానిదే. గంగవరం, కృష్ణపట్నం ఇప్పటికే దారాదత్తం. అదే బాటలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు చేయొద్దని చెప్పి ఎప్పటి నుంచో కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి. అది ఆత్మ బలిదానాలతోటి, ఎంతో మంది ఆత్మ బలిదానాలతోటి ఏర్పడ్డైన పరిశ్రమ. ఆ పరిశ్రమను కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అది కూడా అదానికి అప్పచెప్దామని చూస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ ఉంటే అదాని కాదు, అంబానీ కాదు, ఎవరైనా రెచ్చిపోతుంటారు. ఇలాంటివి కామను. అదానీ అక్రమాలపై విచారించేందుకు ఈడీ, సిబిఐ, ఐటీ సెబీలకు దమ్ముందా? మంత్రి కేటీఆర్. అదానీ, అంబానీ గ్రూపుల మీద విచారించేటందుకు, అదానీ అక్రమాలపై విచారించేందుకు సెంట్రల్ గవర్నమెంట్కు దమ్ముందా అని చెప్పి మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 10వ వంతు పద్మాలు తెలుగు దేశాలకే. ఆధ్యాత్మికంలో చిన్నజీయర్, కమలేష్కు పద్మభూషణ్, సంగీత దర్శకుడు కీరవాణి సహా 10 మందికి పద్మశ్రీ. దేశవ్యాప్తంగా 109 మందికి 106 పద్మ అవార్డులు, 6గురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు. వీరిలో 7గురికి మరణానంతరం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు ఇవి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు. ఆధ్యాత్మికత విషయంలో చిన్నజీయర్ స్వామికి తెలుగు రాష్ట్రాలకు బాగానే వచ్చినాయి ఈసారి పద్మశ్రీలు. త్రిబుల్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా వచ్చింది. వాణి జయరాం మంచి గాయని, తెలుగు పాటలు బాగా పాడింది, ఆమెకు కూడా ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించి పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది 109 మందిని 106 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. 6గురిని పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. 91 పద్మశ్రీ పురస్కారాలను 94 మంది 3 కేటగిరీల్లో 2 ఎంపికయ్యారు. పేర్లతో కూడిన జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి పురస్కారాలు వచ్చినాయి. 10వ వంతుకు పైగా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చిన్నజీయర్ స్వామి, కమలేష్ డి పాటిల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. గుజరాత్కు చెందిన కమలేష్ హైదరాబాద్లో రామచంద్ర మిషన్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని పద్మశ్రీ వరించింది. తెలంగాణ నుంచి ప్రముఖ శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్తా, ప్రముఖ వైద్యుడు పసుపులేటి హనుమంతరావు, ప్రముఖ భాషావేత్త బి రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రముఖ సాంకేతిక ఇంజనీర్లు గణేష్ నాగప్ప, కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఏటికొప్పాకు చెందిన కొయ్యబొమ్మల కళాకారుడు సివి రాజు, గుంటూరుకు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ విద్వాంసుని కూడా ఇచ్చిసారి. ప్రముఖ సామాజికవేత్త సంకురాత్రి చంద్రశేఖర్, విద్యావేత్త ప్రకాష్ చంద్ర సూద్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో నాగప్ప గణేష్ ప్రముఖ జీవశాస్త్రవేత్త, ఆయన తిరుపతిలోని IISER వ్యవస్థాపక డైరెక్టర్. అబ్బారెడ్డి నాగేశ్వరరావు అసోంలో నిర్వహిస్తున్న తెలుగు శాస్త్రవేత్త, ఆయన 33 రకాల పూల మొక్కలను కనిపెట్టారు. కనిష్క విమాన ప్రమాదంలో ఆయన భార్య పిల్లలు మరణించడంతో సంకురాత్రి ఫౌండేషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. ఇక ప్రకాష్ చంద్రసూద్ భౌతిక శాస్త్రవేత్త,
ఆయన అనంతపురంలోని సత్యసాయి ఉన్నత విద్యాలయంలో పనిచేస్తున్నారు. డాక్టర్ పసుపులేటి హనుమంతరావు సికింద్రాబాద్లో పిల్లల డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. జీవశాస్త్రవేత్త విజయ్ గుప్తా బాపట్లకు చెందినవారు. ఆయన చేపల పెంపకంపై పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ బి రామకృష్ణారెడ్డి తెలుగు వర్సిటీలో సేవలు అందించిన బహుభాషా శాస్త్రవేత్త. గిరిజన భాషల సంరక్షణకు విశేష కృషి చేశారు. ములాయంతో సహా 6గురికి పద్మవిభూషణ్. గత ఏడాది దివంగతుడైన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ, ప్రముఖ తబలా విద్వాంసకుడు జాకీర్ హుస్సేన్, దివంగత వాస్తు శాస్త్రవేత్త బాలకృష్ణ దోషి, ప్రముఖ శిశు వైద్య నిపుణులు ఓఆర్ఎస్ను కనిపెట్టిన దివంగత వైద్యుడు దిలీప్ మహాలానాబిస్, ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్లకు పద్మవిభూషణ్ లభించింది. పద్మభూషణ్ అవార్డు లభించిన 9 మందిలో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో వేలాది పాటలు పాడిన తమిళనాడుకు చెందిన గాయని వాణి జయరాం. ఈమె తమిళనాడుకు చెందిన కూడా తెలుగు పాటలే ఎక్కువ పాడింది. వాణి జయరాం, ప్రముఖ సాహితీవేత్త భైరప్ప, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్, ప్రముఖ భాషావేత్త కపిల్ కపూర్, ప్రముఖ సామాజికవేత్త సుధామూర్తి ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలు లభించిన వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, గణిత శాస్త్రవేత్త రాధా చరణ్ గుప్తా, రాజస్థాన్కు చెందిన గజల్ గాయకులు మొహమ్మద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. పద్మ పురస్కారాలు ఈ తెలుగు తేజాలు బాగానే వివరించినాయి. ఈసారి తెలంగాణకు బాగానే వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కు బాగానే వచ్చినాయి. ఈసారి గణతంత్రం ఘనంగా నిర్వహించాల్సిందే. ఇక్కడ వచ్చింది అసలు మ్యాటర్. జాతీయ పండుగల నిర్వహణను నిర్లక్ష్యం వద్దు, పెరేడ్తో సహా రిపబ్లిక్ వేడుకలను నిర్వహించాలి. కోవిడ్ వల్ల రాజ్భవన్లో నిర్వహిస్తామంటారా? రాష్ట్రంలో కోవిడ్ మార్గదర్శకాలు ఏవి అమల్లో లేవా? అధికారం ఎవరిది? గవర్నర్ ఎవరు అన్నది కాదు, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వేడుకలు జరపాలి. తెలంగాణలో శాసన వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థల మధ్య వైరం ఏర్పడ్డది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మరో వివాదం ఏర్పడ్డది. దానికి కీలక అంశం గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకోవడం. ఎందుకంటే ఆయనకు పొసుగుతలేదు, గవర్నర్ తోటి ఆయనకు పొసగడం లేదు కాబట్టి మేము ఎందుకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం. ఇది వివాదానికి దారితీస్తుందని ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అయినా కానీ నిర్ణయం తీసుకుంటాడు. అది పాజిటివ్ ఉండని నెగిటివ్ ఉండని పబ్లిక్లో చర్చ జరగాలి. చివరికి హైకోర్టు అయితే చెప్పింది గణతంత్ర వేడుకలు జరపాల్సిందే అని. ఇప్పుడు తప్పకుండా జరపాల్సిందే, తప్పదు. కాకపోతే ఈసారి ఆర్డర్స్ ఇచ్చిండు, అర్ధరాత్రి ఆర్డర్స్ ఏమని ఇచ్చిండు, కలెక్టర్ ఆఫీసులలో జరపాలి అంతే. ఎక్కడ స్కూళ్ళల్లో ఎంఆర్ఓ ఆఫీసులలో మీరు ఎగిరేయకున్నా పర్వాలేదు. చివరికి గణతంత్ర దినోత్సవం దగ్గర కూడా వైరం నెలకొంది ఇద్దరి మధ్యన. ప్రతిపక్షాల్లో కోవాటులు ఈటెల రాజేందర్. అన్ని పార్టీల్లో ఇన్ఫార్మర్లను పెట్టుకున్న కేసీఆర్. అమ్ముడు పోయేటోళ్ళు ఉంటే ఏమైనా చేస్తాడు. విపక్ష నేతల్లో తగులున్నాయని దుష్ప్రచారం. అక్రమ సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? పార్టీకి 850 కోట్ల ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఎప్పటి నుంచో అంటారు వేల కోట్లు లక్షల కోట్ల అవినీతి జరిగినాయి. ఏ ఎంక్వైరీ చేసిరు? ఎవరిని ఏం చేసిరు? ఒకటే వేల కోట్లు తిన్నాడు. ఎంక్వైరీ చేయవచ్చు కదా, ఎంక్వైరీ చెయ్యరు, అటువంటి ఉండవు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అన్ని ప్రతిపక్ష పార్టీలోనూ ఇన్ఫార్మర్లు కోవట్లను పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీల్లో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ వారితో కథనాలను ప్రసారం చేయిస్తున్నారని, ఈ పార్టీల కంటే చివరకు కేసీఆరే దిక్కు అని ప్రజలు అనుకునేలా వారు ప్రచారం చేస్తారని తెలిపారు. బుధవారం షామీర్పేటలో తన నివాసంలో ఈటెల మీడియాతో మాట్లాడారు. తన కదలికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా పెట్టారని తెలిపారు. అందరి మీద పెడతారు. రాష్ట్ర ప్రభుత్వము అది మళ్ళోసారి అధికారంలోకి రావాలంటే నేతల మీద కంపల్సరీ నిఘా పెడుతుంది, ప్రతిపక్ష పార్టీల మీద. అది కామన్. కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ చేస్తాం, అవినీతి ఇవన్నీ ప్రజలు కూడా విరక్తి చెందుతారు మాటలతోటి. ఆంధ్ర అంతా ఆదానిదే. పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల దాకా రాసిస్తున్న జగను రాసిస్తాడు. ఎందుకు రాసియ్యరు? గంగవరం, కృష్ణపట్నం ఇప్పటికే దారాదత్తం. అదే బాటలో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా అప్పనంగా అప్పగించే దిశగా బందర్ పోర్టు. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది చాలా మంది బలిదానాలు చేసి సాధించిన పరిశ్రమ. అది కార్మికులు కష్టపడి దాన్ని ఎగుమతులు చేసి సంపాదించిన డబ్బుతోటి ఆ కంపెనీని డెవలప్ చేస్తున్నారు. దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు.
ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో భారత్ ఈ పరివర్తన రాజ్యాంగ రూపకర్తల చెలివే. కరెక్టే. G20కి సదస్సుకు అధ్యక్షత వహించే G20 దేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి భారతదేశం ఎదిగిందంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదగబోతుంది తొందరలోనే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అదొకసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఒక సందేశం ఉంచింది. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వేకు కేంద్ర జలవనరుల సంఘం CWC అంగీకారం తెలిపింది. కిన్నెరసాని, ముర్రేడు వాగుతో పాటు మరో 6 పెద్ద వాగులపై పోలవరం బ్యాక్ వాటర్తో పడే ప్రభావంపై కూడా సంయుక్త సర్వే చేయాలని నిర్ణయించారు. బుధవారం న్యూఢిల్లీలో CWC చైర్మన్ ఖుష్వీందర్ వోహ్రా అధ్యక్షతన పోలవరం బ్యాక్ వాటర్ ముప్పుపై సాంకేతిక సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ నుంచి ENC నాగేంద్రరావు, సీఎం OSD శ్రీధర్రావు దేశపాండే, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్, చాలా మంది అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజలు మునుపు ప్రాంతాలపై ఆధారాలను CWC చైర్మన్కు చూపారు. ఇందులో కొత్తగూడెం జిల్లాలోని బూరుగుంపాడుతో పాటు భద్రాచలం మండలాల్లోని 6 గ్రామాల్లో ముంపునకు గురైన 899 ఎకరాలను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లలో మార్క్ చేసి చూపారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో తక్షణమే సంయుక్త సర్వే చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఏపీ సహకరించాలని CWC ఆదేశించింది. ఏపీ తెలంగాణ రెండు గవర్నమెంట్లు కలిసే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఈ జల వివాదాలు అనేది ప్రజలను మభ్యపెట్టేందుకే. ఎటువంటి జల వివాదాలు అనేవి ఉన్నాయి, మన నీళ్ళు పోతున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. కాకపోతే దాన్ని ఆపరు. ఇది ఏమైనా ఈ అధికారుల మధ్యన గొడవలు ఇంతే, ఎంత రాజకీయం. రేపటి నుంచే లోకేష్ పాదయాత్ర. కుప్పం సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు. హైదరాబాద్ నివాసంలో ఉద్వేగం. తల్లిదండ్రులకు లోకేష్ పాదాభివందనం. అనంతరం తిరుమల పయనం. నేడు శ్రీవారిని దర్శించాక కుప్పానికి. తెలంగాణ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ పాదయాత్ర అనేది ఇప్పటి నుంచి కాదు. ఒకప్పుడు నందమూరి తారక రామారావు చేసిండు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత చంద్రబాబు నాయుడు చేసిండు. ఎప్పుడు లేని ఆంక్షలు ఈసారి ఆంక్షలు బయటకు వచ్చినాయి. ఎందుకు ఇవ్వాలి? ప్రజలను కలిసటానికే కదా ఆయన పోతున్నది, ప్రజా సమస్యలు తెలుసుకునేటానికే కదా. ఎవరైనా సరే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే కదా ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ. పాదయాత్రలు చేస్తే తప్పేముంది? దానికి ఆంక్షలు ఎందుకు? ప్రజలను కలిస్తే ప్రజా సమస్యలు బయటకు వస్తాయి కదా, ప్రభుత్వానికి విన్నవించడానికి అవకాశం ఉంటుంది కదా. అటువంటిది ఏం లేకుండా పాదయాత్రలు చేయొద్దు అని ఆంక్షలు పెట్టుకుంటూ అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఏమవుతుందో రేపు కోర్టులో ఉంది. ఆ కోర్టు ఏం తెలుస్తుంది అనేది రేపు తెలుస్తుంది. కోర్టు ఏం తెలుస్తుందో దాన్ని బట్టి అప్పుడే ఉంటుంది. నిధుల కోసం దేహీ కాదు శాసించాలి. SC STలు ఆ స్థాయికి ఎదగాలి. పవన్. రాష్ట్రంలో దాదాపు 22% ఉన్న SC ST సామాజిక వర్గాలు ఇప్పటికీ నిధుల కోసం దేహీ అంటూ అడుక్కోవడం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బుధవారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో SC ST సబ్ప్లాన్కు సంబంధించి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఎన్ని సదస్సులు నిర్వహించినా ఏం చేసినా SC STలకు BCలకు రాజ్యాధికారం రాదు, ఎవరు ఇయ్యరు. వాళ్ళు కూడా ఓట్లకు పార్టీల మధ్యన ఆ పార్టీల కొంతమంది, ఈ పార్టీల కొంతమంది విడిపోవుడు, దాన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకోవడం ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. మళ్ళీ ఉద్యమాలు చేపడతారు, మా హక్కులు మాకు కావాలని. ఓకే, కావాలని కొట్లాడవచ్చు, కానీ ఐక్యత కూడా ముఖ్యమే. వీళ్ళలో ఐక్యత లేకపోవడమే రాజకీయ పార్టీల మనుగడకు కారణమవుతుంది. అవినాష్ రెడ్డికి మళ్ళీ CBI నోటీసులు. 28 హైదరాబాద్లో విచారణకు రావాలని. ఇదైతే మరీ టూ మచ్. ఇది ఎప్పటి నుంచి సాగుతుంది? అది ఆల్రెడీ మర్డర్ అని చెప్పి తెలిసిపోయింది. చంపిన వాళ్ళందరూ ఒక నిందితుడే ఒక ముద్దాయి నిందితుడు, ఆ నిందితుడే అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారి మొత్తం డీటెయిల్స్ చెప్పిండు, మేము చంపినామని. ఆ చంపిన వాళ్ళని తీసుకపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తే అయిపోతుంది కదా. ఎవరు చంపిరు, ఎవరు ఎన్నుకున్నది ఎవరు, ముందరున్నది ఎవరు, అన్నీ బయటకు వస్తాయి కదా. అది ఏది చేయరు. ఒకటే నాన్స్తురు కొన్ని ఏళ్ళ నుంచి. CBI చేతికి పోయినాక కూడా ఇన్ని ఏళ్ళు ఒక కేసు గురించి దర్యాప్తు అంటే దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఈ న్యూస్ కంటే కూడా ఈ సంపాదకీయం చదవడం బాగుంటుంది. ప్రతిష్టకు మెరుగులు దిద్దే పాదయాత్రలు కరెక్టే. రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తుండు, ఇప్పుడు లోకేష్ చేయడానికి సిద్ధమైండు. ఇవి సంపాదకీయం చదివితే కనీసం అవగాహన పెరుగుతుంది. బాబోయ్ దొంగలు, రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు మళ్ళీ పడ్డారు సిటీలా.
తెలంగాణలో మళ్ళీ ఎంటర్ అయ్యారు చైన్ స్నాచర్లు. కాలనీలు టార్గెట్ చేసి వరుస చోరీలు. మొన్న కుక్కట్పల్లి, నేడు ఎల్బీనగర్. స్థానిక దొంగల అంతరాష్ట్ర ముఠాల రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. ఎంత కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినా, ఎంత పోలీస్ వ్యవస్థ ఫ్రీడమ్ ఇచ్చినా, ఎంతమంది పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చినా, ఈ దొంగలు మాత్రం రెచ్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ మ్యాక్సిమం దొంగలందరినీ పీడీ యాక్ట్ పెట్టి లోపల దోషేసిరు రాచకొండ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు. అయినా కూడా మళ్ళీ రెచ్చిపోతున్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదనుకోట, బయట నుంచి వచ్చిరు. బయట నుంచి వచ్చి ఇదంతా చేస్తుంటారు. ఎంత చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ పోయి వాళ్ళు పట్టుకురావాలి. ఇదంతా మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. 51 మంది ఐపీఎస్ల బదిలీలు. ఇది కరెక్ట్. మరో 40 మంది నాన్ క్యాడర్ అధికారులు. రాచకొండ జాయింట్ సిపిగా సత్యనారాయణ, రామగుండ సిపిగా రమరాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్ అభిషేక్ మహంతి 4 కీలక స్థానాల్లో నాన్ క్యాడర్ అధికారులు. ఎన్నికల ఏడాదిలో కీలకంగా మారిన బదిలీలు. 51 మంది ఐపీఎస్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. దాంట్లో 40 మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు. వీళ్ళందరినీ రాత్రి అర్ధరాత్రి మొత్తం అందరినీ బదిలీ చేస్తూ ప్రక్షాళన నిర్వహించిందని చెప్పాలి తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే రేపు రాబోయేది ఎన్నికల సమయం. ఎన్నికల సమయంలో వాళ్ళకు సంబంధించిన ఐపీఎస్లు వాళ్ళు ఉంటే ఏదో కొద్దిగా అనుకూలంగా ఉండొచ్చు అన్న ఒక ఉద్దేశం, లేదా 3 ఏళ్ళు కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళని బదిలీ చేయాలన్న ఉద్దేశంతో బదిలీ చేసి ఉండొచ్చు. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు అంటే ప్రభుత్వం పోలీసు శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడమే. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేయడం, పనితీరు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తాజా బదిలీలో అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. రాచకొండ జాయింట్ సిపిగా సత్యనారాయణ, రామగుండం సిపిగా రెమా రాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్ అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్ కు విజయ్ కుమార్, ఏసీబీ జేడీగా చేతన మైలాబత్తుల, సైబర్ సెక్యూరిటీకి విశ్వజిత్ కాంపాటి రఘువీర్, నార్కోటిక్స్ కు సునీత గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్ డీసీపీగా మహబూబ్ నగర్, గద్వాల, జగిత్యాల ఎస్పీలుగా నాన్ క్యాడర్ అధికారులు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర 3వ డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనూ 2 దఫాల్లో 100 మందికి పైగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా అందరూ అనుకుంటూనే ఉన్నా బుధవారం సాయంత్రం నుంచి బదిలీలు పోస్టింగ్లపై ఊహాగానాలు మొదలయ్యాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వం మొత్తంగా పోలీసు శాఖనే ప్రక్షాళన చేసినట్లవుతుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం కామనే, కానీ ఇంతమందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం కొద్దిగా ఆలోచించే విషయమే. ఢిల్లీ మద్యం కేసులో 76 కోట్ల ఆస్తుల అటాచ్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులోని నిందితులు వారి సంస్థలకు చెందిన 76.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ వివరాలను బుధవారం ఈడీ అధికారికంగా వెల్లడించింది. నిందితుల్లో సమీర్ మహేంద్రకు చెందిన ఢిల్లీలోని 35 కోట్ల విలువైన నివాసం, అమిత్ అరోరాకు చెందిన గురుగ్రామ్లోని 7.68 కోట్ల విలువైన నివాసం, విజయ్ నాయర్కు చెందిన ముంబైలోని 1.77 కోట్ల విలువైన నివాసాన్ని అటాచ్ చేసినట్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం వారానికి ఒకసారి బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది, టీవీలలో చూపిస్తున్నారు, కానీ చర్యలు మాత్రం ఏం లేవు. ఇప్పుడు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. అయినా రాజ్భవన్లోని గణతంత్ర వేడుకలు అక్కడే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెరేడ్. ఉదయం 7 గంటలకు రాజ్భవన్లో జెండాను ఆవిష్కరించనున్న గవర్నర్. సీఎం మంత్రుల హాజరు అనుమానమే. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గవర్నర్ మీద కోపము, గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తలేరని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈ మధ్య బాహాటంగానే విమర్శిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గణతంత్ర దినోత్సవాలను రాజ్భవన్లోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు అయితే ఇచ్చిండు. మరి దానికి మంత్రులు పోరా అనేది చూడాలి. ఏసీడీతో ప్రజలపై అదనపు భారం. డిపాజిట్ల సేకరణ నిర్ణయం ఉపసంహరణకు డిమాండు. రేవంత్ రెడ్డి. వ్యాపార నిర్వహణకు పోలీస్ లైసెన్స్ నిబంధనను కూడా సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో. గుండె గుబిల్లు. ఏప్రిల్ నుంచి కరెంటు బిల్లుల గండం. కరెంటు బిల్లులు ఎట్లా పెరిగినాయి, దాన్ని ఎవరు ఏం చేసినా ఆగేది ఏం లేదు. ఆల్రెడీ డబల్ బిల్లులు వస్తాయి ఈసారి. అందరు రెడీగా ఉండండి కట్టడానికి. ఈ ఛార్జీల భారం 1500 నుంచి 2,000 కోట్లు అంట. ఇవన్నీ మన జేబుల నుంచే పోవాలి పైసలు. వాళ్ళు కరెంటు బిల్లు పెంచి ఆల్రెడీ ఇక వస్తాయి, బిల్లులు వస్తాయి, జేబులు మొత్తం ఖాళీ చేసుకోవాలి, అప్పులు చేసి కట్టాలి.
ఇక వెలుగు పేపర్ చూద్దాం. రిపబ్లిక్ డే పెరేడ్ తో జరపాల్సిందే, కేంద్ర గైడ్ లైన్స్ అమలు చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు. కరోనా వల్లే జరపడం లేదన్న సర్కారు, ఇది టూ మచ్. కరోనా వల్ల సర్కారు రిపబ్లిక్ డే జరుపుతలేము అని చెప్పడం అయితే ఇది నమ్మదగిన విషయం కాదు. ఎందుకంటే మొన్ననే ఖమ్మంలో నార్మల్ కామన్ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఖమ్మంలో 1,00,000 మందితోటి జనాలతోటి మీటింగ్ పెడితే రాని కరోనా, గణతంత్ర దినోత్సవాలు జరిపితే కరోనా వస్తుందని. కరోనా ఉంటే ఆంక్షలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న బెంచ్ కరెక్టే అడిగింది హైకోర్టు. వేడుకలకు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశం. ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి. చివరి సభలకు లేని కరోనా, రిపబ్లిక్ డేకు ఎందుకని ప్రశ్న. రిపబ్లిక్ డే విషయంలో రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం గైడ్ లైన్స్ ను తగ్గట్టుగా వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిందేనని, జనాన్ని అనుమతించాల్సిందేనని, పరేడ్ చేపట్టాల్సిందేనని ఆదేశించింది. కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. గణతంత్ర దినోత్సవం అనేది దేశభక్తిని చాటి చెప్పే ముఖ్యమైన జాతీయ పండుగ అని గుర్తు చేసింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా వేడుకలు జరపాలని స్పష్టం చేసింది. కోర్టు చెప్పిన, కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గవర్నర్ రిపబ్లిక్ డే అనేది, గణతంత్ర దినోత్సవం అనేది రాజ్యాంగానికి సంబంధించిన దినోత్సవం, అందుకే రాజ్భవన్లో నిర్వహించుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండు. ప్రతిసారి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాలు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం, దానికి పిల్లలను తల్లిదండ్రులు తీసుకొని రావడం, దాని మీద పిల్లలకు అవగాహన కల్పించడం ఎప్పటి నుంచో వస్తున్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అది చేస్తుండే. కానీ ఈసారి గవర్నర్ మీద అసహనం ముఖ్యమంత్రి ఈ విధంగా వెల్లదీసిండు. బస్వాపూర్ నిర్వాసితుడు గుండెపోటుతో మృతి, డెడ్ బాడీతో కట్టపై స్థానికుల ఆందోళన. సర్కార్ పరిహారం ఇవ్వడం లేదని, రిజర్వాయర్ కింద ఉన్న భూమి, ఇల్లు కూడా పోతుందన్న మనోవేదనతో బస్వాపూర్ నిర్వాసితుడు గుండెపోటుతో చనిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్ తిమ్మాపూర్ చెందిన జూపల్లి నరసింహకు భార్య, 3 కొడుకులు ఉన్నారు. రిజర్వాయర్ కింద నరసింహకు ఉన్న కొద్దిపాటి భూమి, ఇల్లు కూడా పోతుంది. ఈ రిజర్వాయర్లు నిర్మించడం వల్ల ఇల్లు పోతుంది, పొలం పోతుంది అని చెప్పి గుండెపోటు వచ్చిందంట. వాళ్ళకు ఫస్ట్ పరిహారం ఇచ్చి ఆ తర్వాత రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు కదా. రైతుల భూములు తీసుకుంటున్నారు. భూములు తీసుకుంటున్నప్పుడు ఆ రైతులకు పరిహారం ఇచ్చి, ఇల్లు పోతే ఇంటికి పరిహారం ఇచ్చి, ఆ తర్వాత భూమి తీసుకోండి, ఇల్లు తీసుకోండి, వాళ్ళు హ్యాపీగా వేరే పని చేసుకుంటారు కదా. అది చేయకుండా నిర్వాసితులకు ఏం న్యాయం చేయకుండా కేవలం ప్రాజెక్టు నిర్మిస్తాం, కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్ ఇచ్చేద్దామన్న ఉద్దేశం ఏదైతే ప్రభుత్వానికి ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఫస్ట్ భూములు తీసుకుంటున్నప్పుడు ఆ భూమికి తగ్గట్టు పరిహారం, ఇల్లు తీసుకుంటే ఇంటికి పరిహారం అందించి, ఆ తర్వాత రిజర్వాయర్ను కాదు సముద్రాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో చేసినా కూడా ఎవరు అడగరు. ఫస్ట్ ఆ పని చేయాలి. మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు పెట్టొద్దు, కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు. అవిశ్వాసం పెట్టేందుకు గడువును 4 ఏళ్లకు పెంచామంటూ మెసేజ్. చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండానే ఆర్డర్లు. ఇప్పటికే 20 చోట్ల నో కాన్ఫిడెన్స్ మోషన్కు బీఆర్ఎస్ లీడర్ల ప్రయత్నాలు. ఎన్నికల ముందు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా గ్రూప్ రాజకీయాలు. బీఆర్ఎస్ పార్టీల లుకలుకలు, స్థానికంగా నాయకుల మధ్య సమన్వయాలేమి, వాళ్ళ మధ్య ఉండే గొడవలు అన్ని అవిశ్వాసాల కారణమవుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీలల్లో కౌన్సిలర్లు ఇప్పటికే రెడీ అయ్యారు, చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం పెడదామని చెప్పి. వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఎవరు పెట్టొద్దు అని చెప్పి రాత్రి ఫోన్ నుంచి మెసేజ్ పోయింది. ఈ బిల్లు ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, ఆమె కావాలనే పెండింగ్ పెట్టింది. ఇక కావాలని పెట్టిందో మరి ప్రభుత్వానికి మరి ఇంకేమన్నా దాంట్లో ఆమెకు అర్థం కాని విషయం ఏదన్నా ఉందో మరి తెలియదు. కానీ మొత్తం మీద పెండింగ్ అయితే పెట్టింది. అది పెండింగ్లో ఉంది కాబట్టి జీవో పాస్ చేయలేక మెసేజ్ రూపంగా పోయింది. మెసేజ్ 4 ఏళ్లకు పెంచుతాం, ఎవరు పెట్టొద్దని. ఇప్పుడు వాళ్ళు పెట్టవచ్చు, పెట్టి కోర్టుకు పోవచ్చు, కోర్టు చూసుకుంటుంది. అది ఎన్నికల ముందు ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాలు పెడితే ఎలక్షన్ టైము ఇప్పుడు అంతా కింద మీద అవుతుంది మొత్తం. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు చైర్మన్ మారిండు అనుకోండి, ప్రతిపక్ష పార్టీలు కౌన్సిలర్లకు తాయిలాలు ఇచ్చి వాళ్ళని తీసేసుకుంటే మళ్ళీ వాళ్ళ చైర్మన్ వస్తాడు. ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ అధికారాలు వాళ్ళ చేతులకు పోతాయి. ఇవన్నీ ఈ లుకలు, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టొద్దు అని ఆర్డర్ పాస్ చేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశం. ఎన్నికల ముందు తమ అనుచరులను బల్దియా పీఠాలపై కూర్చోబెట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. దాదాపు 20 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు చెందిన మేయర్లు, చైర్పర్సన్లను గద్దెదించేందుకు అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ చట్టం ప్రకారం పాలకవర్గాలు 3 ఏళ్లు పూర్తి చేసుకున్న చోట అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ఈ గడువును 4 ఏళ్లకు పెంచుతూ చట్టానికి సవరణ చేసింది. ఈ బిల్లుకు అసెంబ్లీ కౌన్సిల్లో ఆమోదం తెలిపి పోయిన సంవత్సరం సెప్టెంబర్లో పోయిందంట గవర్నర్ దగ్గరికి ఈ ఫైలు. ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలే. అందుకని ఏంది మెసేజ్ పెట్టిరు 4 ఏళ్లకు పెంచుతున్నాం, ఎవరు అవిశ్వాస తీర్మానాలు పెట్టొద్దని. అయినా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని లాగేసుకుంటే ఆటోమేటిక్ పెట్టేస్తారు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.